తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన మేనరిజం, అపరిమితమైన ఎనర్జీ, విభిన్నమైన యాక్టింగ్ స్టైల్‌తో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ సొంత కష్టంతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. బాలనటుడిగా మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో అలరించిన మనోజ్ 'దొంగ దొంగది' సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. డాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్‌లో తనదైన ఒరిజినాలిటీని చూపిస్తూ మాస్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కెరీర్ ప్రారంభం నుంచే రొటీన్ ఫార్ములా కథలకు దూరంగా ఉంటూ సరికొత్త ప్రయోగాలు చేయడం మనోజ్ ప్రత్యేకత. శ్రీ, రాజుభాయ్ చిత్రాల ద్వారా యాక్షన్ జానర్లో తన మార్క్, ఇంటెన్సిటీని చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 'బిందాస్' సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన బాక్సాఫీస్ పొటెన్షియల్ ఏంటో ఇండస్ట్రీకి స్పష్టమైంది. మనోజ్ సినీ ప్రస్థానంలో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయి చిత్రం 'వేదం'. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మల్టీ స్టారర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలో వివేక్ చక్రవర్తి అనే రాక్ స్టార్ పాత్రలో ఆయన జీవించేశారు. అహంకారం గల యంగ్ మ్యాన్ నుండి దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరుడిగా ఆయన పలికించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఇక ఆ తర్వాత 'పోటుగాడు', 'కరెంటు తీగ' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఫైట్ కొరియోగ్రఫీపై ఉన్న పట్టుతో తన చిత్రాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ఆయనే స్వయంగా డిజైన్ చేసుకునేవారు. ఈ క్రమంలో అనేక మార్లు తీవ్రమైన గాయాలైనప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రేక్షకుల కోసం బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేవారు. అయితే ఈ శారీరక గాయాలు, కొన్ని పర్సనల్ లైఫ్ ఇష్యూస్ కారణంగా 2018 తర్వాత ఆయన సినిమాలకు సుదీర్ఘకాలం దూరం కావాల్సి వచ్చింది. ఈ విరామం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చినప్పటికీ మరింత స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం మనోజ్ నిశ్శబ్దంగా వేచి చూశారు. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాకింగ్ స్టార్ ఇండస్ట్రీలోకి ఇచ్చిన గ్రాండ్ రీఎంట్రీ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం' సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి స్క్రీన్ ప్రెజెన్స్తో థియేటర్లను షేక్ చేశారు. తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి సరైన క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని ఈ చిత్రంతో ఇండస్ట్రీకి గట్టి సిగ్నల్స్ ఇచ్చారు. గ్లోబల్ ఆడియన్స్ సైతం ఈ క్యారెక్టరైజేషన్కు ఫిదా అవడంతో పాన్ ఇండియా మార్కెట్లో మనోజ్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనోజ్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి' సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 1897 నుండి 1922 మధ్య కాలంలో సాగే స్వాతంత్ర్య పూర్వపు ఇంటెన్స్ స్టోరీతో రూపొందుతుంది. ఈ చిత్రంలో మనోజ్ వార్డాగ్ అనే బైక్ను నడుపుతూ డెత్ నోట్ అనే పవర్ఫుల్ ఆయుధంతో బ్రిటిష్ పాలకులను సింహ స్వప్నంగా మారే ఉగ్రరూప పాత్రలో కనిపించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.